హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి పీరియాడిక్ హర్రర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సిన్నర్స్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే లెజెండ్స్ చెప్పిన దాని ప్రకారం మన ప్రపంచంలో ట్రూ మ్యూజిక్ ని తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఆ మ్యూజిక్ ఫాస్ట్ మరియు ఫ్యూచర్ లోని స్పిరిట్స్ ని కూడా మాయాజాలం చేయగలవు. అంతేకాదు గిఫ్ట్ ఫ్రేమ్ మరియు ఫార్చ్యూన్ ని కూడా తీసుకురాగలదు. అదే విధంగా అది జీవన మరణాల మధ్యలో ఉన్న దాన్ని కూడా ముగించగలవు. ఈ మ్యూజిక్ ఈవిల్ ని కూడా అట్రాక్ట్ చేయగలవు. పాతకాలం నుంచి అలాంటి వాళ్ళని డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటారు. సామి అనే వ్యక్తి గాయాలతో ఒక చర్చికి విరిగిపోయిన ఒక గిటార్ ని తీసుకుని వస్తాడు. సామి సిచ్యువేషన్ ని చూసే చర్చి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ చర్చిలో ఉన్న పాస్టర్ అతని కోసమని ప్రేయర్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఆ పాస్టర్ సామితో ఈవిల్ నుంచి నువ్వు దూరంగా వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. నిజానికి సామికి నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం నిన్న రాత్రి ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ స్టోరీ ఒక రోజు ముందుకు వెళుతుంది. ఈ స్టోరీ 1932 అక్టోబర్ 15, 16 మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఆ డేంజరస్ ఇన్సిడెంట్ కి ముందు రోజు సామి తన వర్క్ ని కంప్లీట్ చేసి తన గిటార్ ని చర్చిలో ప్లే చేస్తాడు. ఆ చర్చ్ పాస్టర్, అదే ప్రీవియస్ సీన్ లో మనం చూసాం కదా, ఆ పాస్టరే సామి వాళ్ళ ఫాదర్ కూడా అయి ఉంటాడు. ఆ సామి మ్యూజిక్ హాబీ వల్ల చాలా హ్యాపీగా ఉంటాడు. నిజానికి ఆ సామి ఫాదర్ మ్యూజిక్ ని సైతాన్ శక్తిని పెంచే ఒక ప్రతీకగా అనుకుంటూ ఉంటారు. కానీ సామికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈ సామి బ్లూ మ్యూజిక్ జోనర్ లో చాలా ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. బ్లూస్ అనేది ఒక సోల్ఫుల్ మరియు ఎమోషనల్ అయినటువంటి మ్యూజిక్ జోనర్. 19th సెంచరీలో ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీలో ఈ మ్యూజిక్ ని డెవలప్ చేసి ఉంటారు. వాస్తవానికి ఇదంతా కూడా యుఎస్ లో జరిగి ఉంటుంది. ఇందులో సాధారణంగా స్లో టెంపో మరియు డీప్ లిరిక్స్ తో పాటు గిటార్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఇవి పెయిన్ ని, స్ట్రగుల్స్ ని మరియు రియల్ లైఫ్ ఎమోషన్స్ ని రిఫ్లెక్ట్ చేయడానికి వాడుతూ ఉంటారు. చాలా మంది చెప్పిన దాని ప్రకారం బ్లూస్ ని రాక్, జోజ్ లాంటి ప్రజెంట్ మోడర్న్ జోనర్స్ కి ఫౌండేషన్ అని అంటూ ఉంటారు. అయితే స్మోక్ మరియు స్టాక్ అనే పేరు గల ఇద్దరు ట్విన్ బ్రదర్స్ కి World War I అనుభవం ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా రీసెంట్ గానే తమ గ్రామం అయినటువంటి మిసిసిప్పికి తిరిగి వస్తారు. వీళ్ళు ఇంతకు ముందు చికాగోలోని ఒక గ్యాంగ్ లో పార్టిసిపేట్ చేసి ఉంటారు. దాని ద్వారా చాలా మనీని కూడా సంపాదించి తమ గ్రామంలో ఒక జూక్ జాయింట్ ని ఓపెన్ చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. జూక్ జాయింట్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ప్లేస్. ఆ ప్లేస్ లో మ్యూజిక్, డాన్స్, డ్రింక్స్ మరియు గ్యాంబ్లింగ్ కూడా ఉంటుంది. ఇది ఎక్కువగా ఆఫ్రికన్ మరియు అమెరికన్ కమ్యూనిటీలోని వాళ్ళకే అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డే అంతా కూడా బాగా వర్క్ చేసి ఆ తర్వాత బాగా టైంని స్పెండ్ చేయడం కోసం దాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత స్మోక్ మరియు స్టాక్ జూక్ పాయింట్ ని ఓపెన్ చేయడానికి హాగ్వుడ్ అనే పేరు గల ఒక వైట్ వ్యక్తి దగ్గర నుంచి ఒక ప్లేస్ ని కొంటారు. ఈ హాగ్వుడ్ నిజానికి ఒక రేసిస్ట్ అయి ఉంటాడు. అంటే ఈ హాగ్వుడ్ కి నల్ల వాళ్ళని చూడగానే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఈ హాగ్వుడ్ మాటి మాటికి కూడా ఈ బ్రదర్స్ ఇద్దరని, అంటే స్టాక్ మరియు స్మోక్ ని చూసి ఉమ్మేస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళ దగ్గర అంత అమౌంట్ ని చూసి కూడా చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఈ స్మోక్ మరియు స్టాక్ల దగ్గర అంత మనీ ఉన్నా కూడా హాగ్వుడ్ మాత్రం వాళ్ళని అసలు రెస్పెక్ట్ ఇవ్వడు. జూక్ జాయింట్ కోసం ప్లేస్ ని కొన్న తర్వాత ఆ స్మోక్ మరియు స్టాక్లు అందులో ఆడే వాళ్ళని, పాడే వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకునే పనిలో బిజీగా ఉంటారు. అందరికంటే ముందుగా స్టాక్ మరియు స్మోక్లు ఆ సామీని రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ సామి పాటలు పాడడానికి, గిటార్ని ప్లే చేయడం కోసం రిక్రూట్ చేసుకుంటారు. సామి స్టాక్ మరియు స్మోక్లకి కజిన్ అయి ఉంటాడు. ఆ తర్వాత స్టాక్ మరియు సామీలు స్మోక్ ని వదిలేసి డెల్టా స్లిమ్ అనే ఒక వ్యక్తిని హైర్ చేసుకోవడానికి వెళ్తారు. అతను హార్మోనియం మరియు పియానోని చాలా బాగా ప్లే చేస్తూ ఉంటాడు. సామి పర్లిన్ అనే ఒక సింగర్ తో ఇంటరాక్ట్ అవుతాడు. సామి మరియు పర్లిన్ ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. మరో పక్క స్టాక్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మేరీని కూడా కలుస్తాడు. స్టాక్ వల్ల మేరీ చాలా అప్సెట్ అయి ఉంటుంది. ఎందుకంటే స్టాక్ తనని వదిలేసిన తర్వాత ఇంతవరకు తనకి కనెక్ట్ అవ్వకుండా ఉండి ఉంటాడు. అయితే ఆ మేరీ మాత్రం ఇన్ని రోజులు కూడా తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు క్రితం ఆ మేరీ వాళ్ళ అమ్మ కూడా చనిపోయి ఉంటుంది. ఆ మేరీ అమ్మగారే చిన్నతనంలో స్టాక్ మరియు స్మోక్లని కొన్ని రోజులు పెంచి పోషించి ఉంటుంది. ఈ మేరీ నిజానికి
నిజానికి ఒక కైండ్ ఆఫ్ వైట్ అయి ఉంటుంది. ఎందుకంటే తన పేరెంట్స్ హాఫ్ బ్లాక్ మరియు హాఫ్ వైట్ అయి ఉంటారు. అందువల్ల మేరీ ఇప్పుడు కైండ్ ఆఫ్ వైట్ వ్యక్తుల కమ్యూనిటీలో భాగమై ఉంటుంది. ఆ వెంటనే స్టాక్ సామి మరియు డెల్టా సిమ్లని తీసుకుని ఒక కాటన్ ఫీల్డ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ స్టాక్ మరియు స్మోక్ పాత ఫ్రెండ్ అయినటువంటి కార్న్ బ్రెడ్ ని జాక్ జాయింట్ లో రిక్రూట్ చేసుకుంటారు. మరోపక్క స్మోక్ టౌన్ లోకి వెళ్లి లోకల్ చైనీస్ షాప్ కీపర్స్ అయినటువంటి గ్రేస్ మరియు బో అనే ఒక అమ్మాయిని అబ్బాయిని కూడా జోక్ జాయింట్ లోకి కస్టమర్స్ కి ఫుడ్ ఇవ్వడం కోసం గ్యామ్లింగ్ లాంటి పనుల కోసం హైర్ చేసుకుంటాడు. ఆ తర్వాత స్మోక్ తన వైఫ్ అయినటువంటి యానీని కలవడానికి వెళ్తాడు. స్మోక్ మరియు యానీలకి పెళ్ళైనప్పటికీ ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగి ఉంటుంది. ఇద్దరి మధ్య చాలా వరకు కల్ట్ రిచువల్స్ గురించి గొడవ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. నిజానికి ఆ యానీ కల్ట్ రిచువల్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కానీ స్మోక్ మాత్రం నేను యుద్ధం జరిగే సమయంలో ప్రపంచం అంతా తిరిగాను, ఇప్పటి వరకు నాకు ఒక్క గోస్ట్ కూడా కనిపించలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న యానీ మీరిద్దరూ అంటే ఇక్కడ యానీ మాట్లాడేది స్మోక్ మరియు స్టాక్ల గురించి, మీరిద్దరూ ఎప్పుడూ సేఫ్ గా ఉండాలని ఈ రిచువల్స్ చేస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న స్మోక్ చాలా కోపంగా మాట్లాడుతూ యానీని చూసి నీకు అలాంటి రిచువల్స్ వస్తే మన కూతుర్ని ఎందుకు కాపాడలేకపోయావు, తను ఎందుకు బ్రతకలేదు అని అడుగుతాడు. నిజానికి వాళ్ళకి ఒక చిన్న కూతురు ఉండి ఉంటుంది, కానీ పుట్టిన కొంచెం సమయం తర్వాత ఆమె చనిపోయి ఉంటుంది. అలా యానీ మరియు స్మోక్లు గొడవ పడిన తర్వాత ఇద్దరూ కూడా ఇంటిమేట్ అవుతారు. మరోపక్క రెమిక్ అనే ఒక వ్యక్తి చాలా గాయాలతో ఉన్న సిచ్యువేషన్లో బర్ట్ మరియు జోన్ అనే ఒక కపుల్ ఇంట్లో షెల్టర్ తీసుకుంటూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత రెమిక్ ని వెతుక్కుంటూ కొంతమంది వ్యాంపైర్స్ హంటర్స్ అక్కడికి రాగా జోన్ వాళ్ళని చూసి మా ఇంట్లో ఎవరూ లేరు అని అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ వ్యాంపైర్ హంటర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఐరిష్ ఇమిగ్రెంట్ అయినటువంటి రెమిక్ మాత్రం ఆల్రెడీ వ్యాంపైర్ లాగా మారిపోయి ఆ బర్ట్ బ్లడ్ తాగి అతన్ని కూడా వ్యాంపైర్ ని చేస్తాడు. అది చూసినటువంటి జోన్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో రెమిక్ ఆ జోన్ ని కూడా వ్యాంపైర్ లాగా మార్చేస్తాడు. ఫైనల్ గా జూక్ జాయింట్ వర్క్ చేయడానికి కావలసిన అందరినీ కూడా స్మోక్ మరియు స్టాక్లు రిక్రూట్ చేసుకుని ఉంటారు. ఈ రోజే జూక్ జాయింట్ ఓపెనింగ్ నైట్ కూడా అయి ఉంటుంది. స్టాక్ మరియు స్మోక్ లు ట్విన్ బ్రదర్స్ అయినప్పటికీ వాళ్ళ పర్సనాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. స్మోక్ చాలా సీరియస్ గా బిజినెస్ మైండ్ తో ఉంటాడు, కానీ స్టాక్ కొద్దిగా మనసున్న వ్యక్తి అయి ఉంటాడు. ఆ జూక్ జాయింట్ లో కూడా స్మోక్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. జూక్ జాయింట్ లో ఎంటర్ అవ్వాలంటే ఫీజుని అందరూ కూడా పే చెయ్యాలి, ఎవరికి ఎక్సెప్షన్ ఉండదు అని అంటాడు. కానీ స్టాక్ మరియు యానీలు మాత్రం ఆ స్మోక్ ని చూసి మన కమ్యూనిటీలోని వాళ్ళు రోజంతా కూడా వర్క్ చేసి ఇక్కడికి వస్తారు, వాళ్ళ దగ్గర కొంచెం మనీ తక్కువ ఉన్నా వాళ్ళని లోపలికి రానివ్వాలి, వాళ్ళకి ఎంట్రీ ఇవ్వాలి అని చెప్తారు. ఆ జూక్ జాయింట్ లో స్మోక్ మరియు స్టాక్ యానీ కాకుండా సామి వీళ్ళతో పాటు డెల్టా స్లిమ్లు పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. మేరీ మరియు పెర్లిన్లు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. గ్రేస్ మరియు బోలు ఫుడ్ ని మరియు డ్రింక్స్ ని గ్యామ్లింగ్ లాంటి పనులు చూసుకుంటూ ఉంటారు. సెక్యూరిటీగా కార్న్ బ్రెడ్ కూడా ఉంటాడు. వాళ్ళందరూ కూడా తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కాకుండా అక్కడికి చాలా మంది కస్టమర్స్ కూడా వచ్చి డాన్స్ వేస్తూ పాటలు పాడుతూ ఫుడ్ తింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఫైనల్ గా ఫస్ట్ డేనే ఆ జూక్ జాయింట్ చాలా సక్సెస్ అయి ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి సామి బ్లూ జోనర్ సాంగ్స్ ని పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. మూవీ స్టార్టింగ్ లో చెప్పిన విధంగానే ఎగ్జాక్ట్ గా జరగడం మొదలవుతుంది. ఈ పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా దృఢంగా ఉంటుంది. ఈ సాంగ్ పెర్ఫార్మెన్స్ కి రెమిక్ కూడా అట్రాక్ట్ అయ్యి బర్ట్ మరియు జోన్లతో కలిసి ఆ జూక్ జాయింట్ బయట నిలబడి ఉంటారు. వాళ్ళు వ్యాంపైర్స్ అయినప్పటికీ అక్కడ నిలబడి ఉంటారు. అంటే మూవీ స్టార్టింగ్ లో చెప్పిన విధంగా ఈ మ్యూజిక్ కి ఈవిల్ అట్రాక్ట్ అవుతాయి. రెమిక్ బర్ట్ మరియు జోన్లతో కలిసి బయట నిలబడి లోపలికి రావడానికి పర్మిషన్ అడుగుతూ ఉంటాడు. ఆ రెమిక్ సామి ప్లే చేసిన మ్యూజిక్ కి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను, లోపలికి వచ్చి మనీ పే చేసి ఎంజాయ్ చేసి నా ఫ్రెండ్స్తో కలిసి పాటలు పాడతాను అని అంటాడు. కానీ స్మోక్ మరియు స్టాక్లు లోపలికి రావడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే అతను ఒక వైట్, అలాగే అతను కొద్దిగా తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ తర్వాత రెమిక్ బర్ట్ మరియు జోన్లతో కలిసి దూరంగా వెళ్ళి అక్కడ కూర్చొని పాటలు పాడుతూ ఉంటాడు.
ఆ జూక్ జాయింట్ లో పెర్లిన్ మరియు సామీలు ఇంటిమేట్ అవుతారు. మేరీ స్టాక్ తో గొడవ పడుతుంది. స్మోక్ మరియు సామీల మధ్య కొద్దిగా గందరగోళం జరుగుతుంది. ఆ సమయంలో మేరీ జూక్ జాయింట్ లో నుంచి బయటికి ఒంటరిగా వస్తుంది. అప్పుడే అక్కడ మేరీకి రెమిక్, జోన్ మరియు బర్ట్ కనిపిస్తారు. వాళ్ళ ముగ్గురు కూడా మేరీకి గోల్డ్ కాయిన్స్ ని చూపించి జూక్ జాయింట్ లోకి ఎంట్రీ ఇప్పిస్తే ఇవి నీకు ఇస్తాము అని చెప్తారు. కానీ ఆ మాటల మధ్యలోనే రెమిక్ నోట్లో నుంచి ఆ మేరీ రక్తం తాగాలనే ఆశతో తన నోట్లో నుంచి సెలైవా బయటికి వస్తూ ఉంటుంది. అది చూసిన మేరీ ఇక్కడేదో తేడాగా ఉంది అర్థం చేసుకుని వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ రెమిక్ వెంటనే మేరీ మీద దాడి చేసి ఆ మేరీ కూడా వ్యాంపైర్ అయ్యేలాగా చేస్తాడు. ఆ వెంటనే మేరీ కర్బ్రెడ్ నుంచి పర్మిషన్ తీసుకుని ఆ జూక్ జాయింట్ లోకి వెళ్తుంది. వెంటనే స్టాక్ ని షెడ్యూస్ చేసి ఆ స్టాక్ తో ఇంటిమేట్ అవుతుంది. అప్పుడు మేరీ ఆ స్టాక్ ని కొరకడంతో ఆ స్టాక్ చనిపోతాడు. అది చూసినటువంటి స్మోక్ వెంటనే అక్కడికి వచ్చి ఆ మేరీని షూట్ చేస్తాడు. కానీ మేరీ నవ్వుకుంటూ తనకు తగిలిన బుల్లెట్ తో అక్కడి నుంచి పారిపోతుంది. ఆ స్టాక్ చనిపోయాడు అని స్మోక్ చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే స్మోక్ మిగతా వాళ్ళందరికీ చెప్పి అందరినీ కూడా ఆ జూక్ జాయింట్ నుంచి బయటికి పంపిస్తాడు. యానీకి మాత్రం ఇదంతా వ్యాంపైరిజం, అందుకే మేరీకి బుల్లెట్ తగిలినా ఏమీ కాలేదు అని అర్థం చేసుకుంటుంది. స్మోక్ మాత్రం యానీ మాటల్ని ఒప్పుకోకూడదు అని అనుకుంటాడు. కానీ తన కళ్ళ ముందు ఇదంతా జరగడం చూసి మాత్రం ఒప్పుకోవాల్సి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో సెక్యూరిటీ వ్యక్తి అయినటువంటి కర్బ్రెడ్ వాష్రూమ్ కోసం అని బయటికి వెళ్ళగా అక్కడ రెమిక్ వెంటనే ఆ కర్బ్రెడ్ మీద దాడి చేసి అతన్ని కూడా వ్యాంపైర్ ని చేస్తాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కర్బ్రెడ్ జూక్ జాయింట్ ముందుకు వచ్చి లోపలికి రావడానికి పర్మిషన్ అడుగుతాడు. అప్పుడు వ్యాంపైర్స్ పర్మిషన్ లేకుండా లోపలికి రావు కదా అని యానీ అర్థం చేసుకుంటుంది. అంటే ఆ కర్బ్రెడ్ కూడా పర్మిషన్ అడుగుతున్నాడు అంటే అతను కూడా వ్యాంపైర్ లాగా మారిపోయినట్లు ఉన్నాడేమో అనుకుంటుంది. ఆ సమయంలో కర్బ్రెడ్ వెంటనే మాట మార్చి అట్లీస్ట్ ఈరోజు పని చేసిన మనీ అయినా ఇవ్వండి అని అంటాడు. దాంతో స్మోక్ వెంటనే మనీ ఇవ్వడానికి చేతిని చాపగా కర్బ్రెడ్ వెంటనే స్మోక్ చేయిని కొరకడానికి ట్రై చేస్తాడు. దాంతో స్మోక్ వెంటనే ఆ కర్బ్రెడ్ మీద దాడి చేస్తాడు. నిజానికి అక్కడ అసలు ఎవరిని కూడా నమ్మడానికి వీలు లేకుండా ఉంటుంది. ఎవరెవరు యాంపైర్స్ గా మారిపోయారో కూడా తెలియకుండా ఉంటుంది. కర్బ్రెడ్ బుల్లెట్ తగిలినా కూడా డాన్స్ వేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చనిపోయినటువంటి స్టాక్ వ్యాంపైర్ లాగా మారి వస్తాడు. అంటే ఇప్పుడు స్టాక్ ఎవరి మీదైనా దాడి చేస్తాడేమో అనే డౌట్ రావడంతో యానీ వెంటనే స్టాక్ మీద గార్లిక్ జ్యూస్ ని విసురుతుంది. దానివల్ల స్టాక్ చాలా విచిత్రంగా కాలుతూ పారిపోతాడు. అప్పుడు యానీ వెంటనే మిగిలిన సర్వైవర్స్ అందరినీ చూసి కేవలం సిల్వర్ మరియు వుడెన్ స్టిక్ తోనే ఆ వ్యాంపైర్స్ ని మనం చంపవచ్చు, అలాగే గార్లిక్ తో కూడా వాళ్ళ మీద మనం దాడి చేయవచ్చు, ఇన్వైట్ చేయకుండా ఏ వ్యాంపైర్ కూడా బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వలేరు అని చెప్తుంది. ఆ వెంటనే యానీ ఆ స్మోక్ కి ఒక తాయెత్తు లాంటిది ఇస్తుంది. స్మోక్ తనని తాను కాపాడుకోవడానికి అది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఆ జూక్ జాయింట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా యానీ గార్లిక్ పికిల్ తినండి, దీనివల్ల ఎవరు హ్యూమన్స్ ఎవరు వ్యాంపైర్స్ అని తెలుస్తుంది అని అంటుంది. మరోపక్క జూక్ జాయింట్ లో డాన్స్ చేసే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు కదా, వాళ్ళందరూ కూడా వ్యాంపైర్స్ లాగా కన్వర్ట్ అయ్యి ఆ రెమిక్ తో కలిసి డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. గ్రేస్ హస్బెండ్ బయటికి వెహికల్ ని తీసుకురావడానికి వెళ్ళి ఉంటాడు. అతన్ని కూడా వ్యాంపైర్స్ రక్తం తాగేసి వ్యాంపైర్స్ లాగా మార్చేసి ఉంటారు. అంటే ఆ జూక్ జాయింట్ బార్లో ఉన్న కొంతమంది మాత్రమే హ్యూమన్స్ లాగా మిగిలి ఉంటారు. ఫైనల్గా హ్యూమన్స్ లాగా ఎవరెవరు మిగిలి ఉంటారు అంటే 1 స్మోక్, 2 యానీ, 3 సామీ, 4 డెల్టా స్లిమ్, 5 గ్రేస్, 6 పెర్లిన్. వీళ్ళందరూ కూడా జూక్ జాయింట్ లోపలే ఉంటారు. ఆ జూక్ జాయింట్ బారు బయట వ్యాంపైర్స్ అందరూ కూడా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. స్మోక్ మరియు అతని టీం ప్లాన్ ఏమిటి అంటే రాత్రి అంతా కూడా ఇక్కడే టైం స్పెండ్ చేసి మార్నింగ్ వెళదామని అనుకుంటారు. ఎలాగో సన్లైట్ లో ఆ వ్యాంపైర్స్ అసలు బ్రతకరు, అందుకే మనం మార్నింగ్ వరకు ఇక్కడే ఉందామని అనుకుంటారు. అయితే మరోపక్క రెమిక్ మాత్రం ఆ జూక్ జాయింట్ లోపల ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ మీరు కూడా వ్యాంపైర్స్ లాగా మారండి, వ్యాంపైరిజమే మనకు చాలా కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఎలాంటి భేదాలు ఉండవు, ఇందులో ఇమ్మోర్టాలిటీ దొరుకుతుంది, మనకు చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది, అలాగే రేసిజం కూడా ఉండదు. నిజానికి ఈ రేసిజంతోనే జోన్, బ్రెట్ అలాగే హాంగ్వుడ్ వీళ్ళతో పాటు కొంతమంది లోకల్స్ కలిసి రేపు మార్నింగ్ స్టాక్ మరియు ఆ స్మోక్లను చంపేసి వాళ్ళ మనీని దొంగలించాలని ప్లాన్ చేశారు అని చెప్తాడు.
అంటే స్టాక్ మరియు స్మోక్ల మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీ మొత్తం కూడా దొంగలించాలి అనుకుని ఉంటారు. అంటే నిజానికి ఇదంతా కూడా ఒక రేసిజం వల్లనే అలా ప్లాన్ చేసి ఉంటారు. నిజానికి ఆ స్టాక్ మరియు స్మోక్లు ఇద్దరు కూడా బ్లాక్ గా ఉండడం వల్ల, అలాగే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు కూడా సంపాదిస్తూ ఉండడంతో ఆ జాతి అహంకారం కారణంగానే వాళ్ళ మీద దాడి చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. నిజానికి వ్యాంపైర్ గా ఉన్న వాళ్ళు ఎవరినైతే వ్యాంపైర్ గా మారుస్తారో వాళ్ళ మెమరీస్ అన్ని కూడా వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగానే ఆ వ్యాంపైర్ అయినటువంటి రెమిక్ జోన్ మరియు బ్రెట్ల మీద దాడి చేసినప్పుడు వాళ్ళ మెమరీ తనకు తెలిసి ఉంటుంది. దాని కారణంగానే ఆ రెమిక్ వాళ్ళ ప్లాన్ మొత్తం కూడా ఇప్పుడు చెప్పి ఉంటాడు. అసలు ఇక్కడ ఆ రెమిక్ పాయింట్ ఏమిటి అంటే, ఎలాగో రేపు మార్నింగ్ స్మోక్ మరియు స్టాక్లు చనిపోబోతున్నారు. అప్పుడు కూడా వాళ్ళకి సొసైటీలో రెస్పెక్ట్ ఇవ్వరు. వాళ్ళు ఎంత మనీ సంపాదించిన రెస్పెక్ట్ మాత్రం ఇవ్వరు. దానికంటే వ్యాంపైరిజంని స్వీకరించడమే మంచిది అని చెప్తాడు. ఎలాగో స్టాక్ ఆల్రెడీ వ్యాంపైర్ అయ్యాడు. అతను మేరీతో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే మేరీ కూడా వ్యాంపైర్ కాబట్టి అని అంటూ ఉంటాడు. అయితే ఈ ఆఫర్ చాలా టెంప్టింగ్ గా ఉన్నప్పటికీ లోపల ఉన్నటువంటి స్మోక్ మరియు మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. ఆ తర్వాత రెమిక్ మాకు సామీ కావాలి, అతన్ని పంపిస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని అందరికీ చెప్తూ ఉంటాడు. నిజానికి ఆ సామీ సాంగ్ లో ఒక మాయ ఉంటుంది. అది ఓల్డ్ మరియు న్యూ స్పిరిట్స్ ని కూడా కదిలించగలుగుతూ ఉంటుంది. అందువలన రెమిక్ చాలా ఇంప్రెస్ అవుతాడు. కానీ లోపల ఉన్న వాళ్ళు మాత్రం సామీని ఆ వ్యాంపైర్స్ కి అప్పగించరు. గ్రేస్ వెంటనే ఆ వ్యాంపైర్స్ మీద విరుచుకుపడుతూ ఉంటుంది. అప్పుడు రెమిక్ మీ ఇంట్లో నీ కూతురు మీద నేను దాడి చేస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న గ్రేస్ వ్యాంపైర్ ని ఛాలెంజ్ చేస్తుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ ఇన్విటేషన్ కాబట్టి వ్యాంపైర్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ ఫుల్గా వార్ స్టార్ట్ అవుతుంది. ఈ వార్ లో యానీ, గ్రేస్ మరియు డెల్టా స్లిమ్ ముగ్గురు కూడా చనిపోతారు. నిజానికి డెల్టా స్లిమ్ సామీ, పెర్లిన్ మరియు స్మోక్లని కాపాడడానికి తనను తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు. ఆ సమయంలోనే మేరీ యానీ మరణం వల్ల బాధపడి షాక్ లో బయటికి పారిపోతుంది. మరోపక్క స్మోక్ తన చేతులతో యానీ బాడీలోకి వుడెన్ స్టిక్ ని గుచ్చి తను చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో సామీ మరియు పెర్లిన్లు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ దారి మధ్యలోనే స్టాక్ వాళ్ళని అడ్డుకుంటాడు. స్మోక్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు స్మోక్ మరియు స్టాక్ల మధ్య చాలా ఫైటే జరుగుతూ ఉంటుంది. మరోపక్క సామీ మరియు పెర్లిన్లకి ఆ రెమిక్ ఎదురవుతాడు. రెమిక్ వెంటనే ఆ పెర్లిన్ మీద దాడి చేసి పెర్లిన్ ని కూడా కొరికి తనని కూడా వ్యాంపైర్ ని చేస్తూ ఉంటాడు. ఆ పెర్లిన్ చనిపోయే ముందు నీ ప్రాణాలని కాపాడుకోవడానికి ఇక్కడి నుంచి పారిపో అని ఆ సామీతో అంటుంది. దాంతో సామీ వెంటనే కారులో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేయగా రెమిక్ తన కారుని అడ్డుపడతాడు. వ్యాంపైర్స్ అందరూ కూడా రెమిక్ తోనే ఉంటారు. సామీ పని అయిపోయింది అనుకుంటూ ఉండగా సామీ వెంటనే తన గిటార్ ని తీసుకుని ఆ రెమిక్ తల మీద దాడి చేస్తాడు. దాంతో ఆ సామీ గిటార్ లో ఉన్న ఒక సిల్వర్ ప్లేట్ ఉంటుంది. అది వెళ్లి ఆ రెమిక్ తలలో ఇరుక్కుంటుంది. దానివల్ల ఆ రెమిక్ అయితే చనిపోడు, కానీ చాలా పెయిన్ అయితే తనకి ఉంటుంది. అందువల్ల తను చాలా పెయిన్తో బాధపడుతూ ఉంటాడు. వ్యాంపైర్స్ అందరూ కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు. రెమిక్ వెంటనే ఆ సామీ మీద దాడి చేయబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో స్మోక్ అక్కడికి వచ్చి ఒక వుడెన్ స్టిక్ తో ఆ రెమిక్ ని ఫైనల్ గా అంతం చేస్తాడు. ఆ తర్వాత కొన్ని సెకండ్లకే సూర్యోదయం అవుతుంది. అప్పుడు వ్యాంపైర్స్ అన్నీ కూడా కాలి మాయమైపోతాయి. అయితే ఇంతకుముందు స్మోక్ మరియు స్టాక్లు ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది కదా, అక్కడ స్టాక్ అంతమయ్యాడా లేదా అన్నది మరి కొద్దిసేపట్లోనే క్లారిటీ వస్తుంది. స్మోక్ వెంటనే సామీని తొందరగా అక్కడి నుంచి పారిపో అని చెప్తాడు. ఎందుకంటే మార్నింగ్ అవ్వగానే హాంగ్ హుడ్ తన మనుషులతో స్మోక్ మరియు స్టాక్లని చంపడానికి రాబోతూ ఉంటాడు కదా, అందుకే సామీని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడంతో సామీ వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత అక్కడికి హాంగ్ హుడ్ తన మనుషులతో వస్తాడు. స్మోక్ ఒంటరిగా వాళ్ళందరి మీద గన్ ఎయిమ్ చేసి అందరినీ కూడా చంపేస్తాడు. ఈ గొడవలో స్మోక్ చాలా ఘోరంగా గాయపడతాడు. తన ఆఖరి శ్వాస టైంలో ఆ స్మోక్ కి తన వైఫ్ అయినటువంటి యానీ, అలాగే తన కూతురు విజన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా ఫైనల్ గా గాయాల వల్ల ఆ స్మోక్ కూడా చనిపోతాడు. మరోపక్క సామీ కూడా చాలా గాయపడి తన ఫాదర్ ఉన్నటువంటి చర్చి దగ్గరికి తిరిగి వస్తాడు. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించడం జరుగుతుంది. సామీ ఫాదర్ అయినటువంటి ఆ పాస్టర్ సామీని చూసి మ్యూజిక్ ని వదిలేసి సాల్వేషన్ ని చూస్ చేసుకో అని చెప్తాడు. కానీ సామీ మాత్రం అందుకు ఒప్పుకోడు. వెంటనే తన గిటార్ని తీసుకుని ఆ చర్చిలో నుంచి వెళ్ళిపోతాడు. అయితే గిటార్ హ్యాండిల్ మాత్రమే తన దగ్గర ఉంటుంది. ఆ తర్వాత 60 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే 1992లో చికాగోలో ఓల్డ్ సామీ ఒక ఫేమస్ బ్లూస్ మ్యూజిషియన్ అయి ఉంటాడు.
అతన్ని కలవడానికి స్టాక్ మరియు మేరీలు వస్తారు. నిజానికి ఆ రోజు రాత్రి జూక్ పాయింట్ లో ఆ స్మోక్ స్టాక్ ని చంపకుండా వదిలేసి ఉంటాడు. ఆ స్టాక్ సామీని పీస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేయనివ్వాలి అనే కండిషన్ తోనే స్మోక్ ఆ స్టాక్ ని వదిలిపెట్టి ఉంటాడు. స్టాక్ కూడా తన మాట నిలబెట్టుకుని ఆ సామీకి ఎటువంటి హాని చేయకుండా ఉంటాడు. అయితే ఇప్పుడు ఆ సామీ ఓల్డ్ అయిపోయాడు, అంటే ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం కూడా లేదు కావడంతో ఇమ్మోర్టాలిటీ అంటే వ్యాంపైర్ లాగా మారమని ఆ స్టాక్ మరియు మేరీలు ఆ సామీకి ఆఫర్ ఇస్తారు. అయితే 60 సంవత్సరాల తర్వాత కూడా స్టాక్ మరియు మేరీలు 1932లో కనిపించిన విధంగానే ఉంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ని మాత్రం సామీ చాలా పొలైట్ గానే రిజెక్ట్ చేస్తాడు. దాంతో స్టాక్ మరియు మేరీలు అక్కడి నుంచి వెళ్లే సమయంలో ఆ సామీని చూసి మేము వెళ్లే ముందు మాకు ఒక పాట పాడి వినిపించు అని అంటారు. సామీ వెంటనే గిటార్ని ప్లే చేయడం స్టార్ట్ చేయడంతో స్టాక్ మరియు మేరీలు ఆ పాట విని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటారు. అప్పుడు సామీ వాళ్ళని చూసి ఆ రోజు రాత్రి జరిగిందంతా కూడా నాకు పీడకలగా ఇప్పటికీ గుర్తుకు వస్తూ ఉంటుంది, కానీ ఆ ముందు రోజు రాత్రి మాత్రం నా లైఫ్లో చాలా మంచి రోజు, దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటాడు. ఆ మాటలు విన్న స్టాక్ కూడా నువ్వు నిజమే చెప్తున్నావు, నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. నేను ఆ రోజే నా బ్రదర్ని చివరిసారిగా చూశాను. ఆ రోజే లాస్ట్గా నేను సన్లైట్ని కూడా ఫీల్ అయ్యింది. నిజానికి నా రియల్ ఫ్రీడమ్ కూడా ఆ రోజుతోనే అంతమైపోయింది అని అంటాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. శ్రీనివాస్ అయ్య ఎందుకు తన ఆస్తి మొత్తాన్ని కూడా కొడుక్కి కాకుండా అనాథాశ్రమానికి రాయాలనుకుంటున్నాడు? ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని పిల్లల్ని వేరు చేస్తున్నది ఏమిటి? అనాథాశ్రమానికి ఆస్తి మొత్తం రాసేయాలి అనుకున్నటువంటి ఆ శ్రీనివాస్ అయ్య ఎలా చనిపోయాడు? శ్రీనివాస్ అయ్య చనిపోయిన రోజే తన ఇంటికి రెగ్యులర్ గా వెళుతూ ఉండే రోహిత్ ఎలా చనిపోయాడు? అసలు వీళ్ళిద్దరి మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? అసలు పాసంబ్ర చెట్టు ఏమిటి? ఆ చెట్టుకి ఈ ఇద్దరు మరణాలకి మధ్య గల సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ నారాయణ చేసిన తప్పు ఏమిటి? ఎందుకు తన 30 సంవత్సరాల నుంచి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు? అలాగే ఈ మూవీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏమిటో మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మాత్రం మీరు కన్నడ లాంగ్వేజ్ లో 2025లో రిలీజ్ అయినటువంటి అజ్ఞాతవాసి మూవీని చూడాల్సిందే. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.